ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడితే మీరు ప్రభాస్ గారి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారంట. ఫౌజీలో చేశాను 3-4 మ్మ్. డేస్ చేశాను. సార్ నేను యాక్చువల్గా అంటే ఏమైపోయిందంటే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అప్పుడు ఛాంపియన్ మూవీ మ్మ్. ప్రీ రిలీజ్ వైజాగ్ వెళ్ళాలి, అప్పుడు షూట్ ఉండడం వల్ల అంటే డేట్స్ చాలా అంటే రేపెల్లుండి ఉంటే ముందు చెప్పడం మాకు కొంచెం డేట్స్ చాలా క్లాష్ అయినాయి ఫౌజీలో. మ్మ్. చేశాను 3-4 డేస్ చేశాను. చేసినంత వరకు మంచి క్యారెక్టర్ చేశాను. మ్మ్. చూద్దాం ఉంటుందో తెలియదు, బట్ ఐ డన్ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ ఫౌజీ నుంచి మీరు తెచ్చుకున్న జ్ఞాపకం ఏంటి? ఆ సెట్స్ నుంచి కానీ, ఆ హీరో లుక్ చూసిన తర్వాత కానీ, ఆ డైరెక్టర్ వర్క్ చూసిన తర్వాత కానీ, ఆ 3-4 రోజుల వర్క్లో మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, మీ మైండ్లో ఉండిపోయిన ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ డైరెక్టర్ ఈజ్ వెరీ స్టబర్న్ డైరెక్టర్. ఈయన ఎవరైతే ఉన్నారో అను రావుపూడి గారు, మ్మ్. అయ్యో ఆయన సార్ 100 మంది ఉంటే 100 మంది ఎక్స్ప్రెషన్స్ నోట్ చేస్తారు ఆయన. కెమెరా అక్కడ చూసిన స్క్రీన్ మీద కూర్చొని మ్మ్. మ్మ్. ఎవడు ఒక్కడు సరిగా చేయకపోయినా మళ్ళీ అందరు చేయాలి అంతే, మ్మ్. అస్సలు వదలడు సార్. సో గుడ్ డైరెక్టర్. ఫౌజీ ఇస్ డిఫరెంట్. నన్ను రాసి పెట్టుకోండి, గట్టి కొడుతుంది ఫౌజీ, అవునా? చాలా గట్టి కొడుతుంది. అండ్ ప్రభాస్ లుక్ చాలా జాగ్రత్త పట్టి చాలా నీట్గా ఉంటారు ప్రభాస్ గారు. మ్మ్. ఆ లుక్ కూడా ఎక్కువ బయటికి రానిస్తలేదు, ఎందుకంటే నార్మల్గా రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంటారు ప్రభాస్ గారు. విల్ బి లుకింగ్ సో హ్యాండ్సమ్. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి పోలీస్ ఆఫీసర్ అని తెలిసింది కానీ ఏ రేంజ్ లో ఉండబోతుంది look? క్రేజీ ఉంటది. మ్మ్. ఎమోషనల్ జర్నీ. మ్మ్. ఫౌజీస్ అనే ఎమోషనల్ జర్నీ. బాధ, ఏడుపు, అబ్బా. ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. మ్మ్. కనెక్ట్ అయిపోతారు సార్. సూపర్. అండ్ ఈ సినిమాల విషయం కాస్త పక్కన, పెద్ది కానీ ఫౌజీ కానీ, ఈ సినిమాల విషయం కాస్త పక్కన పెడదాం. ఒక నటుడిగా మీకు ఇప్పుడు ఆ క్రియేటివ్ లగ్జరీ అంటే క్యారెక్టర్స్ చూజ్ చేసుకోవడం, ఇది నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలగడం, లేదు ఇది నాకు కావాలి అని తీసుకోగలగడం, దీన్ని ఒక లగ్జరీ అంటారు. మ్మ్. చూజింగ్ అనే Correct. ఆప్షన్ రావడం. సో ఇన్నేళ్ళు 13 ఏళ్ళ తర్వాత ఎంతవరకు మీకు ఆ లగ్జరీ వచ్చింది? ఇప్పుడు సార్ జస్ట్ అంటే ముందు బలగం ముందు నేను ఏం చేసామన్నా అంటే ఫస్ట్ సార్ నా జర్నీ అంటే ఫస్ట్ నా ఫేస్ తెలియాలి. ఫేస్ తెలియాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ మూవీస్ నేను చేయాలి. వేరే ఆప్షన్. ఏది దొరికితే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మ్మ్. మ్మ్. కనిపించాలి నేను. మ్మ్. పెద్ద సినిమాల హీరోతో ఉంటే ఇంకా హ్యాపీ. మ్మ్. ఒక 5 సెకండ్ నాతో కనిపిస్తే చాలు. మ్మ్. అట్లా ప్రతిదీ చేస్తూ 20 సినిమాలు చేస్తున్నాను. చేసి చేయమనంటే ఫేస్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు అలా చేసినావు కదా. మ్మ్. సో నా ఇంట్రడక్షన్ అనేది తగ్గింది. సార్ నేను ఇది సో అండ్ సో, నేను ఇలా చేశాను అందులో చేశాను, ఇంట్రడక్షన్ లేకుండా అయిపోయింది. మ్మ్. సో ఈ బలగం తర్వాత ఏంటంటే అరే వీడు ఆల్రెడీ నాకు తెలుసు, వీడు సినిమా ఆఫీస్ వచ్చాడు, నాకేం తెలియదు, నా దగ్గర నా నంబర్ ఉంది నా దగ్గర. సో అందుకేమైపోయిందంటే సార్, అంతకుముందు నేను చేసిన హార్డ్ వర్క్ ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉండడం వల్ల బలగం రిలీజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉంది, నా నంబర్ అందరి దగ్గర ఉంది. ఒక్క మెసేజ్, ఏ సంజయ్ నువ్వు బలగం, అరే వెరీ నైస్, హ్యాపీ మ్యాన్, ఈ సినిమాలో క్యారెక్టర్ ఉందిరా. సో ఏదన్నా కదా సార్, అంటే మనం హార్డ్ వర్క్ ఏదో మనం మెట్టు ఎక్కుంటూ పోతేనే నీకు ఆ బేసిక్స్ అనేది తెలుస్తుంది, ఆ బేసిక్ వాల్యూ అనేది తెలుస్తుంది సార్. బట్ నేను ప్రిపేర్ అయినంత వరకు, నాకు తెలిసినంత వరకు పిఆర్ విషయంలో సంజయ్ చాలా తెలియగలడు, చాలా ముందుంటాడు, చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు, మీరు పెద్ద సినిమాలు చేయకముందు కూడా మేనేజర్ని మెయింటైన్ చేశారు. ఉమ్. సో కరెక్టా? మేనేజర్ లేదు, నేను ఒక్కనే తిరుగుతుంది. మేనేజర్ ఏం లేకుండే తర్వాత అడిగిన ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను సార్ ఇది ఎట్లుంటుందంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మనకి పేమెంట్స్ రికవరీ చేయడం చాలా కష్టం సార్. మనం ఏది చేసినా కానీ ఇప్పుడు ఇచ్చేది 5,000 అయినా 6,000 అయినా 10,000 అయినా కానీ సినిమా షూట్ చేసిన తర్వాత రికవరీ చేయడం మాకు కష్టం సార్. యాజ్ అన్ ఆర్టిస్ట్ మాది చాలా సెన్సిటివ్ జాబ్. మేము వెళ్ళి పొరపాటున ఒక్క మాట అట్టిట్టు అన్నామంటే అయిపోయింది, ఇంకో ఛాన్స్ అయిపోయింది ఇంకా అంతే సార్. వదిలేండి సార్, ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉంటాయి సార్. ఇప్పుడు మేనేజర్ ఏదో అన్నేసిన, మేనేజర్ పోయి 10 మేనేజర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు, కట్ చేయి, అయిపోయింది ఇంక అంతే. ఇంకా నాకు తెలియని కూడా తెలియదు అంతే, ఇంకా ప్రొడక్షన్లో సినిమా రాదు, ఇంకా రాదు. అంటే చాలా సెన్సిటివ్ సార్ ఇండస్ట్రీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా సార్, మనం అనలేము ఎవరిని. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నీట్గా. అందుకే ఇండస్ట్రీ వరకు అయితే నా పేరు బ్యాడ్ అయితే లేదు సార్. ఇన్నేళ్ళు ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇండస్ట్రీలో. ఒక్క మాట కాదు సార్, బయట కూడా బ్యాడ్ లేదు, అది చిన్న చిన్న ఇండస్ట్రీ. ఇప్పుడు చిన్న వయసులో ఏంటంటే సార్ ఇప్పుడు కూడా ఏంటంటే అంటే పేదోళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా సార్ నేను. పాపం ఇప్పుడు మీరు దర్గాలో చూడండి, రోడ్డు మీద పెట్టుకుంటారు వాళ్ళందరూ, నా వల్లనే, నేనే పెట్టుకోండి ఏం కాదు, ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి, నేనున్నా, అలా హెల్ప్ చేస్తా. కానీ
అస్సలు నా మీద బ్యాడ్ నేమ్ ఇంత కూడా లేదు, ఉండదు. లేదు. మీరు వెళ్ళి కనుక్కోండి, ఎవరైనా నా పేరు చెప్తారు. నా వరకు నేను సహాయం చేస్తూనే ఉంటా. ఏందంటే అన్ని సోషల్ మీడియాలో నేను పెట్టను కదా సార్, నాకు అవసరం కూడా లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు. సో ఇక్కడ గట్టిగా రెమ్యునరేషన్ అడిగిన సమస్య. దానికి మేనేజర్లు కావాలి. మేనేజర్ రెమ్యునరేషన్ కాదు సార్, ఉమ్, రికవరీకి. నువ్వు అడిగిన సరే. అమౌంట్ కి రికవరీకి మేనేజర్ కావాలి ఉమ్, అంతే. మేనేజర్ గారు అనుకో ప్రాపర్ గా మాట్లాడతారు. హీ కమ్యూనికేట్ వెరీ వెల్. ఉమ్, ప్రాపర్ గా నీట్ గా అయినా రికవర్ చేసుకొని వస్తారు. అంటే మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. మేము డైరెక్ట్ కాల్ చేయలేం, సార్ మా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారు సార్, ఇది చేసినాం సార్ అని మేము అడగలేం కదా. ఉమ్, మా వాల్యూ తగ్గవచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇప్పుడు ఇలా చేస్తున్నాను అనొచ్చు, ఇంకేదైనా టక్కున మేము రివర్స్ అయిపోయి ఏమైనా అన్నా కానీ మళ్ళీ అది మాకు బ్యాడ్ అయిపోతుంది. మేనేజర్ అనుకో ఆయన పనే అది, అవును. ఆయన పని అది. వెళ్తాడు, కావాలంటే మూవీ ఆఫీస్కి వెళ్ళేసి మన అరే సంజయ్ డేట్స్ నేనే చూసుకుంటాను, ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి అని ఆయన అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడన్నా నేను వెళ్ళాలి, ఏ సంజయ్ నువ్వు రావాలి, డైరెక్టర్ కలుస్తాను అంటే వెళ్ళిపోతాం. ఉమ్, అది కొంచెం ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తే కొంచెం మనకు వాల్యూ రెస్పెక్ట్ పెరుగుతుందనే ఒక ఆలోచన సార్, అంతే, ఇంకేం లేదు. ఓకే. యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీడ్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఒక స్టైలింగ్ ఆర్టిస్ట్ సినిమా ఫుడ్ పెట్టాలి, ఉమ్, సినిమా ఫుడ్ పెడితేనే Correct. సస్టైనబిలిటీ ఉంటుంది. Correct. అలాంటి వ్యక్తి వెళ్ళినప్పుడు ఒక చిన్న చూపు ఎదురైనా, ఒక అవమానం ఎదురైనా తను తీసుకోగలరు. Hmm. అదే సోర్స్ కాబట్టి. బట్ సంజయ్ విషయానికి వస్తే మీరు అడ్వకేటు, మీకు ఒక టీం ఉంది, పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేస్తారు, డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీరు సెటిల్డ్ కాబట్టి ఏ చిన్న ఇష్యూనైనా మనసుకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుంది సార్, అది ఆ? ఉంటుంది. అలా ఎప్పుడైనా బాధపడ్డ క్షణం? ఉంటుంది, ఎందుకు ఉండే సార్, చాలా ఉన్నాయి. నాకు పేర్లు చెప్పొద్దు, అలాంటి ఒక మూమెంట్ ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే అంటే ఇంత ఒక ఎడ్యుకేట్. ఒక సినిమాలో సార్, ఒక సినిమా చేస్తున్నాం, క్యారవాన్ ఇచ్చారు, క్యారవాన్కి వెళ్ళి కూర్చున్నాను. సడన్ గా మేనేజర్ చే బాబు కింది దిగు, మేడం వచ్చారు, మేడం దిగు కింది దిగు అన్నాడు. అమ్మా. సార్ నిజంగా ఎంత హట్ అయినంటే ఏం చేయాలి, మేనేజర్ చేసిన సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా ఇట్లా అన్నారు, నేను కూరుకుండి నేను మాట్లాడతాను చెప్పు అని వేసుకొని తిట్టాడు. అది కరెక్ట్ కాదు బ్రదర్, మీరేమో అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అది ఏమన్నా కానీ ఒక ఆర్టిస్ట్ నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు సడన్ గా నువ్వు చాలా ఇది చేశాడు. ఏ బాబు ఇదిరా దిగు సార్, లిటరల్ గా చెప్తున్నా, నేను రోజుకి ఒక కార్లో వెళ్ళాను సార్ ఆ మూవీ ఆఫీస్ తర్వాత షూటింగ్ కి. మీ రేంజ్ తెలియాలని. ఎవ్రీడే ఒక కార్లో వెళ్ళాను సార్, ఏమనలే, ఎవ్రీడే ఒక కార్లో చాగాను సార్ నేను. సార్ కొన్ని రెస్పెక్ట్ చూపించడం వల్ల వస్తుంది సార్, నేను ఏమనలేదు, నేను ఎవ్రీడే ఒక కార్లో వెళ్ళాను, ఎవ్రీడే ఒక కార్ వెళ్ళిన 15-20 రోజులు 20 కార్లలో వెళ్ళాను నేను. తర్వాత ఏంది ఆ మేనేజర్? అప్పుడు ఆటోమేటిక్ వాడు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను నాకు. నేను ఒక్క మాట కూడా లేదు సార్, నేను ఒకటి రోజు లాస్ట్ అన్న తప్ప అన్న అట్లా అనొద్దు, నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను కాదు నా ప్లేస్లో ఎవరున్నా కానీ నువ్వు సడన్ గా అట్లా రఫ్గా అయితే హ్యాండిల్ చేయకన్నా, ఎవరి దానికి ఎమోషన్స్ ఉంటాయి కదా, రాంగ్ అది. నేనైతే నీ మీద హార్ష్ గా అంటలే కానీ అట్లా చేయకండి అన్న అని చెప్పాను. అండ్ అంటే మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నాను, ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా స్టార్స్, అంటే నేను పేర్లు తీయట్లేదు, చాలా వరకు చిన్న చిన్న కేసుల్లో కానీ వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో అది బయటికి కోర్టు ప్రొసీజర్ ఉంటుంది, అది జరగాల్సిందే. బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఎందుకు ఇలా అన్ని కేసుల్లో పేర్లు రావడం, వాళ్ళు టార్గెట్ అవ్వడం, వాళ్ళు చర్చల్లో ఉండడం జరుగుతుంది? ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నారు కదా సార్ వాళ్ళు. ఆ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు పబ్లిక్లో. ఇప్పుడు మీరున్నారు పబ్లిక్లో, మీకంటే పెద్ద స్టార్లు ఉన్నారు, మీకంటే చిన్న స్టార్లు ఉన్నారు. అంటే సిన్సియర్ సినిమా అప్రోచ్ ఉండి సిన్సియర్గా సినిమాలు చేసుకునే యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నా సరే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు వినిపించట్లేదు. సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఈజీ సక్సెస్, అంటే నేను ఈజీ సక్సెస్ ఎందుకంటున్నా అంటే కంపేరింగ్ విత్ సినిమా ఆర్టిస్ట్. అవును, ఆబ్వియస్ సార్, మాతో కంపేర్ చేస్తే ఎన్నో ఏళ్ళు. అవును, కరెక్ట్. సో వీళ్ళ పేర్లు మాత్రం చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో ఫేమ్ ఒకటే అయినప్పుడు వే ఆఫ్ లివింగ్ ఎందుకు డిఫరెంట్ అవుతుంది? మీ అబ్జర్వేషన్ చెప్పండి అడ్వకేట్గా. సార్ ఇక్కడ మాకు నిజంగా అప్పుడైతే అంత ఆలోచన అవగాహన కూడా, యూట్యూబ్ నుంచి ఇంత ఇన్కమ్ సంపాదించవచ్చు అని కూడా మాకు తెలియదు సార్ లిటరల్గా.